ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్తేనా. నమస్తేనే. నమస్తే నమస్తే. ఏమరా పాలమూరా? అవనా జాతకం చెప్తావురా? నా పాలనికి ఏదో డేంజర్ ఉందని చెప్పినావంట. అవనా నిజమే. అరే ఓ పాగల్, జర ఈ ఆయుషేఖ చూసినావురా? చూసినానా. నేషనల్ లెవెల్ చక్కగా ఎట్లా పోతున్నదో. నిజమే అన్నా, కానీ మీకు అరే చెప్. ఆడ పుట్టేది బ్రహ్మ రాస్తాడు, ఈడ చచ్చేది మాత మీద దాసు రాస్తాడు రా. ఈ చేతుల మీద ఎంతమంది చచ్చిపోయారో తెలుసారా నీకు? ఎంత గొప్పోడైనా టైం ఖరాబ్ ఉంటే ఎవ్వడేం చేయలేడు కదనా. అరే ఇన్ని మాటలు మాట్లాడినాక కూడా ఇంకా బతుకున్నావంటే వా గ్రేట్ రా నువ్వు. ఇంతకు నీ పేరేంది? హలో. హే దాసు, ఏమయ్యా చెప్పుండ్రి. హనుమంతు వీడియో క్లిప్పింగ్ దొరికింది. నువ్వు ఇమ్మీడియట్ గా ఇక్కడికి రా. దాసు బయలుదేరిపోయాడు రా. నేనే పంపించా. ఎవర్రా నువ్వు? నీకు బాగా కావలసిన వాణ్ణి, హనుమంతు. ఏమైంది నాన్న? ఆ హనుమంతు దాసునేసేశాడు. వాడా దాసుని చంపేసిన తాతయ్య? వీడు నీకు తెలుసా? ఆ రోజు జరిగింది యాక్సిడెంట్ కాదు తాతయ్య. కాలేజీలో ర్యాగింగ్ చేస్తుంటే వీడే నన్ను కొట్టాడు. నువ్వెంతమందిని తీసుకెళ్తావో నాకు తెలీదు, కానీ ఆ హనుమంతు బ్రతకడానికి వీల్లేదు. రారా బయటికి. వేసేంట్రా వాణ్ణి. ఎత్తండ్రా. రేయ్ చూడ్రా, నీ ముందు యముడు నిల్చున్నాడు. ఇప్పుడు చూడు, మీ తాత, మీ నాన్న, చివరికి నీతో సహా మీ 3 తరాలు నా చేతుల్లోనే చస్తున్నారు. మీరంతా నా చేతుల్లో చావాలని పదే పదే ఎంతమంది పుడతారా? రెచ్చిపోయాడు, బాగా రెచ్చిపోయాడు. నేను భారతరత్న తీసుకుంటాన్రా, భారతరత్న తీసుకుంటాను నేను. చిన్న కృష్ణమూర్తి ఏసైవాణ్ణి. నాన్న, ఒక రోజు ముందుగానే ఉండాలని ఢిల్లీ నుంచి మెసేజ్ వచ్చింది. ఎందుకురా? మనకు ఆడిటోరియం రిహార్సల్ ఉంటుంది. రిహార్సలా? ఎందుకు? ఫంక్షన్కి ఎవరెవరు ఎక్కడుండాలి, మన వెహికల్స్ పార్కింగ్ దగ్గర నుంచి మన స్పెషల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వరకు ఏది ఎలా జరగాలనేది చెప్తారు. రావయ్యా, ఏంటి విషయాలు? సార్, ఉస్మాన్ సాగర్ లో ఒక శవం దొరికింది. పెద్దోడా, ఆ విషయం నాకెందుకు చెప్తున్నావు? అది మీ మనవడ గారి శవం. ఏంట్రా అంటున్నావు? ఏంటి నువ్వు కూర్చోది? చిన్న కృష్ణమూర్తి సార్, బాడీతో పాటు ఈ క్యాసెట్ దొరికింది సార్. నీకు దండం పెడతాను. సిటీలో కనిపించకుండా పోయిన ఆడపిల్లలు ఎలా పోయారు, ఏమైపోయారో చెప్పరా. అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపేశాను. అదే చంపడానికి మీకు మనసు ఎలా వచ్చిందిరా? మా తాత ఏదో పని చేసినా సాక్ష్యం లేకుండా చెయ్యాలన్నాడు.
మంచి సలహా ఇచ్చాడు రా నీ తాత. నీ తాతకి భారతరత్న ఇయ్యాల్సిందే. లేరా రేయ్. నన్ను క్షమించొద్దు. నిన్ను క్షమిస్తే నీ చేతిలో బలైపోయిన అమాయకమైన ఆడపిల్లలు నన్ను క్షమించర్రా. మళ్ళీ జన్మంటూ ఉంటే అలాంటి తాతకి మనవడుగా పుట్టించకూడదని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అడుక్కోరా. కంగారు పడకు కృష్ణమూర్తి. నీ కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వకు. పొరపాటున జనం నిన్ను మనిషి అనుకుంటారు. అరవకురా. సాక్ష్యం లేకుండా చేయడం నీ స్టైల్. సాక్ష్యాన్ని నీ చేతికిచ్చి కూడా దాన్ని పనికి రాకుండా చేయడం నా స్టైల్. నీ మనవడు చచ్చినందుకు ఈ సిటీలో ఉన్న ఆడపిల్లలందరి తరపున నీ ఇంట్లో నేను బాంబు పేలుస్తున్నా. బాంబా? ఏంట్రా కృష్ణమూర్తి, రాళ్ల వెంట రప్పల వెంట పరుగులు తీస్తున్నావు? అంటే హనుమంతు ఆపరేషన్ మొదలెట్టాడనమాట. రేయ్, నీకు మొదలు పెట్టడమే తెలుసు, కానీ మా నాన్నకు ముగింపు పలకడం కూడా తెలుసు. నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చామో తెలుసా? నన్ను చంపడానికి తీసుకొచ్చారని నాకు తెలుసురా. నీ కళ్ళల్లో భయం నాకు కనిపిస్తోంది. అదేరా అదేరా నాకు కావలసింది. కృష్ణమూర్తి, చస్తున్నందుకు నాకు బాధగా లేదురా. కాకపోతే ఈ హనుమంతు నిన్నెలా చంపాడో కళ్ళారా చూసి పైనున్న మా హనుమంతయ్యకు కథలు కథలుగా చెప్పాలని ఉందిరా. సీతారామయ్య, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నువ్విక్కడ ఎలా కుక్క సాగు చచ్చావో వెళ్ళి ఆ హనుమంతయ్యకు చెప్పుకో. తరువాత వాడి మనవండి నేనెలా చంపానో వాడు ఊహించుకుంటాడు. కమిషనర్, షూట్ చేయవండి. సీతారామయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి మెయిన్ రోడ్లో వెళ్ళదు. 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కో దారి వస్తుంది. ఆ దారి గుండా వెళ్ళండి. ప్రొద్దున కల్లా ఖచ్చితంగా మీరు అక్కడికి చేరాలి. తెల్లారితే వాడి మనుషులు అలర్ట్ అవుతారు. బామ్మ మీకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. కేఎం గారిని తీసుకుని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ చేరతాను. మీరు ఎలాగైనా 12:59 అక్కడ ఉండాలి. మన ప్లాన్లో ఎలాంటి మార్పులు లేవు. 12:59 నేను కేఎం గారిని తీసుకుని మీ ముందు ఉంటాను. ఇక నుంచి ప్రతి క్షణం మనం అలర్ట్గా ఉండాలి. నేను ఇక్కడ దిగిపోతాను. హనుమంతు, జాగ్రత్త, వాడు ఎంతకైనా తెగిస్తాడు. నా గురించి కంగారు పడకు సీతారాం తాతయ్య. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. వస్తాను. సార్, ఢిల్లీ ఫ్లైట్కి టైం అవుతుంది. అక్కడ కూడా మీ సెక్యూరిటీ ఏర్పాట్లు జరిగాయి. సీతారామయ్య దొరికాడా? లేదు సార్, సీతారామయ్య కోసం మా పోలీసులు సిటీ అంతా జల్లెడ వేస్తున్నారు. జల్లెడ వేస్తున్నారా? అందరినీ కూలీ పనికి పంపించు. ఇసుక పట్టి సాయంత్రానికి కూలీ తెచ్చి నీ చేతిలో పోస్తారు. అయ్యా, పిండాల నిమజ్జనం చేసిరండి. పెద్దోడా, నా మనవడికి నేను కూడా పిండ ప్రదానం చెయ్యాలి. వీణ్ణి చంపిన వాణ్ణి నా చేతులతో చంపి వాడి సమాధి దగ్గర పాతేస్తాన్రా. అప్పుడే వీడి ఆత్మకు శాంతి. నానా, 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 నానా! ప్లీజ్ ప్లీజ్ అయితే కేఎంని కిడ్నాప్ చేస్తుంది నక్సలైట్లా, టెర్రరిస్ట్లా, ఇంకెవరి మీద అనుమానం ఉందా? కిడ్నాపర్స్ నుంచి ఫోన్ కూడా రాలేదా సార్? వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకుంటారా మీరు? ప్లీజ్, ఇంతవరకు మాకే ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ 24 గంటల్లో తప్పకుండా పట్టుకుంటాం.
వీళ్ళెవ్వరూ బతకూడదు. నీ సీతారాయొచ్చాడు. హలో నేను కేఎం గారి కొడుకును మాట్లాడుతున్నాను. నాన్నగారు ఆచూకీ ఏమైనా తెలిసిందా? సార్, ఆంధ్రప్రదేశ్ అంతా అలర్ట్ చేశాం సార్. అంతేకాదు చుట్టుపక్కల ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా మొత్తం అన్ని బోర్డర్లు అలర్ట్ చేయండి. ఎలా ఉన్నావన్నయ్యా? నువ్వెలాగున్నావు చెల్లెమ్మా? నాకేమన్నయ్యా, ఆయనే మనవడిగా పుట్టి నాతోనే ఉన్నారు. హనుమంతుని తీసుకురాలేదని నాకెంత పెద్ద శిక్ష వేశావన్నయ్యా. నన్ను క్షమించమ్మా. హలో మానసా, ప్రోగ్రామ్ కన్ఫర్మ్ గా ఉంది కదా? ఈరోజు తప్పకుండా ప్రోగ్రామ్ జరుగుతుంది సార్. కరెక్ట్ గా 12:59 కి కౌంట్ డౌన్ ఆన్ చేస్తాను. ఓకే సార్. సీతారామయ్య గారు, ఈరోజు హనుమంతు తప్పకుండా వస్తాడు కదా? తప్పకుండా వస్తాడు. వాడు మాట ఇచ్చాడంటే భగవంతుడు వరం ఇచ్చినట్టే. హలో, కమిషనర్ గారు, నేను హనుమంతుని. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఎవరయ్యా నువ్వు? అసలే మేము టెన్షన్ గా ఉంటాను. ఆ టెన్షన్ కారణమే నేను సార్. ఏయ్, ఏమంటున్నావు? డ్యూటీలో లేని పోలీసుల్ని పిలిపించి వాళ్ళ టైంని, ప్రభుత్వ ధనాన్ని వేస్ట్ చేయకండి. మీరు వెతికే కేఎం కృష్ణమూర్తి గడు నాతోటే ఉన్నాడు. ఏయ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? ఆంధీవేలో ఉన్నా సార్. నేను చెప్పిన చోటుకొస్తే కేఎంని తీసుకెళ్లొచ్చు. చెప్పు, ఎక్కడికి రావాలి? నరసింగపురం అనే కుగ్రామం, ఆంధ్రప్రదేశ్ పట్టణంలో చూడండి. కృష్ణమూర్తి, నీ అడుగు, మాట, చేతల్లో ఏదైనా తేడా వచ్చిందో పేకులు తీస్తా. మా పోలీస్ డిపార్ట్మెంట్ తో ఆటలాడుకుంటున్నావా నువ్వు? ఆటలు ఆడుతుంది నేను కాదు కమిషనర్. కేఎం ఆంధ్రప్రదేశ్ ప్రజానికంతో ఆడిన ఆటలు చూడాలంటే మీ దగ్గర టీవీ ఉంటే ఆలస్యం చేయకుండా ఎస్ ఛానల్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి నమస్కారం. కేఎం గారు, నేను మీ అందరికీ కేఎం గానే పరిచితుణ్ణి. కానీ ఈ కేఎం కృష్ణమూర్తిగా పుట్టి పెరిగి పెద్దవాడైన ఊరు ఈ నరసింగాపురం. అసలిప్పుడు ఈ ఊర్లో ఎవరూ లేరు. ఆంధ్రప్రదేశ్ పట్టణంలోనే ఈ ఊరు లేదు. దానికి కారణం నేను ద్రోహిని, దేశద్రోహిని. భారతరత్న అందుకోవడానికి నేను అనర్హుణ్ణి. హనుమంతు, నన్ను వదిలిపెట్టు. ప్రాణాలతో నన్ను వదిలిపెట్టు హనుమంతు. సీతారామయ్య, సీతారామయ్య, జరిగిన యథార్థం, వాస్తవం అంతా చెప్పాను. నన్ను వదిలేయమని చెప్పరా? అమ్మా, అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, నన్ను ప్రాణాలతో వదిలిపెట్టమని. దేవుడు ఉన్నాడని కొందరు, లేడని కొందరు అంటారు. కానీ నిన్ను మాత్రం యావత్ ఆంధ్రదేశ ప్రజానికం
నువ్వు ఆంధ్రదేశంలో పుట్టిన భారతరత్నం అని అభిమానించి ఆరాధించారా, అందులో నేను ఒకణ్ణి. నిన్ను వదలాలా వద్దా అనేది నీ చేతిలో నమ్మి మోసపోయిన ఈ ఆంధ్రదేశ ప్రజానికమే నిర్ణయిస్తుంది. ఈ ఆంధ్రదేశం నుంచి ఏ ఒక్కడైనా నిన్ను క్షమించి వదిలేయమని నాకు ఫోన్ చేసి చెప్తే వదిలేస్తా. అందరికీ నమస్కారం. ఈ కృష్ణమూర్తిని క్షమించి వదిలేయమని మీరు నాకు చెప్పాలనుకుంటే నా నంబర్ 9848136367. హలో బాబు, భగవంతుడు అక్రమాల్ని అరికట్టడానికి అప్పుడప్పుడు అవతారం ఎత్తుతూ ఉంటాడు. ఇప్పుడు ఆయనలాగే అవతారం మీరు ఎత్తండి. చెప్పండి సార్. హనుమంతన్నా, నేను అఖిల భారత విద్యార్థి సంఘం అధ్యక్షుడిని సంతోష్ మాట్లాడుతున్నా. వాడు దేశద్రోహేనా? వాడిని చంపేయనా? హలో సార్, హింస చూడకూడదు, అది జరగకూడదు అంటే ఇలాంటి వాడు ఉండకూడదు సార్. చంపేయండి సార్, చంపేయండి. మై సన్, ఇక్కడకు చాలా మంది తమ పాపాలను తెలుపుకోవడానికి వస్తారు. జీసస్ వారిని క్షమిస్తారు. నువ్వు వాడిని చంపావంటే పాపమే కాదు, దానికి క్షమాపణ అవసరం లేదు. ఇటువంటి ప్రజాదోషిని బతకనిచ్చే తప్పు చేయొద్దు. వారి బొందులో ఊపిరుంటానికి ఈల్లేదో. ఆయన్ని చంపేయి. హనుమంతు, చంపేవాడిని. నేను మామూలుగా చెప్తున్నాను, చంపేయి. కృష్ణమూర్తి, మనిషి బతికున్న రోజుల్లో వందల వేల మందిని వెనకాల తిప్పుకోవడం గొప్ప విషయం కాదురా. వాడు చచ్చాక ముయ్యడానికి నలుగురినైనా సంపాదించుకోవాలరా. నీ బతుక్కి ఒక్కడు కూడా లేడురా. నువ్వు కేఎం కింగ్ మేకర్. నానా, రండి, అందరు రండి. ఒక్కడు కూడా బతకూడదు. అందరినీ నరికి పారేయండి. మీరు కవరేజ్ ఆపకండి. వీళ్ళ క్లైమాక్స్ ని జనం లైవ్ లో చూడాలి.
వందే మాతరం. హనుమంతు, కరెంట్ గా చెప్పాలంటే నీ వల్ల నా వల్ల మన ఊరి పేరు దుబాయ్ దాకా వెళ్ళిపోయింది. నీ వల్ల కాదు, మా అల్లుడు హనుమంతు వల్ల దుబాయ్ దాకా కాదు బొంబాయి దాకా వెళ్ళిపోయింది. హలో, బాంబే కన్నా దుబాయ్ దూరం. అవునా? రాత్రి బుస్ గారు నేను చాలాసేపు ఫోన్ లో మాట్లాడుకున్నాం, విషయం చెప్పలేదేంటి? రాత్రి సెల్ ఫోన్ ఆపేసి కూర్చొని And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment